హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మరి ఈ రోజు కల్కి మూవీ రిలీజ్ అయింది కాబట్టి ఎక్కడ చూసినా ఎవరి నోటి నుంచి విన్నా కల్కి కల్కి అనే మాటని వినిపిస్తుంది. మరి కల్కి మూవీ ఎట్లా ఉందో ఇప్పుడు ఒకసారి రివ్యూ అయితే చూద్దాం. మరి 600 కోట్లకు పైగా బడ్జెట్ ని పెట్టి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి పెద్ద పెద్ద నటులను కూడా పెట్టిర్రు. ఈ మూవీలో బాక్స్ ఆఫీస్ ని బద్దలు కొట్టే స్టామినా ఉన్న మన హీరో డార్లింగ్ ప్రభాస్ కూడా ఉన్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఇది మన తెలుగు సినిమా సత్తా అని చెప్పుకోవాలి. భారతీయ సినిమాల్లోనే ఎప్పుడు లేనటువంటి కాస్టింగ్, టెక్నాలజీ, అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యుత్తమైన సాంకేతిక విలువలతో కల్కి మూవీ అయితే వచ్చింది. మైథాలజీని సైన్స్ ఫిక్షన్ తో ముడిపెడుతూ ప్రేక్షకులకు ఒక అద్భుతమైన అనుభూతిని పంచేందుకు డైరెక్టర్ నాగార్జున అయితే ఒక గొప్ప ప్రయత్నం చేశాడని చెప్పుకోవాలి. ఈ మధ్య ఏ సినిమాకు రానంత హైప్ బజ్ ఈ సినిమాకి వచ్చిందనే చెప్పుకోవాలి. దీనికి నాగార్జున, ప్రభాస్ ఒక కారణం అయితే కల్కి అనే మన మైథాలజీలో ఒక పాత్రను బేస్ చేసుకొని ఈ కథ ఎంచుకోవడం ఇంకొక కారణం. మరి ఈ సబ్జెక్ట్ ని నాగార్జున ఎలా హ్యాండిల్ చేశాడో, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొనే వీళ్ళ యాక్టింగ్ ఎలా ఉందంటే ప్రేక్షకులను ఏ విధంగా తీసుకుపోయిందో ఒక్కసారి చూద్దాం. మరి స్పాయిలర్స్ ఏం లేకుండా సినిమా చూడనటువంటి అభిమానుల కోసం కూడా కథ, ట్విస్ట్లు, క్యారెక్టర్లు కూడా మనం ఏవి చెప్పకుండానే ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. మరి ఇక కథలోకి పోతే అశ్వత్థామ అతహ కుంజరహ అనే డైలాగ్ తో కురుక్షేత్ర యుద్ధ భూమిలో కల్కి సినిమా అయితే మొదలవుతుంది. సినిమాలో ఒక్కో పాత్రను రివీల్ చేసుకుంటూ ఫస్ట్ హాఫ్ అయితే సాగుతుంది. కొత్త తరహాలో పురాణ కథ ఒక థ్రిల్లింగ్ అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ కి వస్తే సినిమా అయితే సూపర్ అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ అయితే గూస్ బంప్స్ అయితే తెప్పిస్తాయని చెప్పుకోవాలి. యుద్ధంలో సకల సైన్యాన్ని కోల్పోయి తన తండ్రిని దూరం చేసుకుని తీరని శోకంలో రగిలిపోతుంటాడు మన అశ్వత్థామ. ఆయనే అమితాబ్ బచ్చన్. తన వాళ్ళందరినీ చంపేసిన పాండవులకి వారసుడే ఉండకూడదనే పగతో అభిమన్యుడి భార్య ఉత్తర గర్భంపై బ్రహ్మాస్త్రాన్ని సంధిస్తాడు అశ్వత్థామ. అయితే దీంతో ఉత్తర గర్భంలోని శిశువు అయితే మరణిస్తాడు. అయితే ఇది తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ యుద్ధ భూమిలోకి అడుగు పెడతాడు. ఇక్కడ మనం ఎక్కడ కూడా కథ గురించి అయితే అసలు మాట్లాడుకోవట్లేదు. ఇక్కడ మనం ఎక్కడ కూడా కథనైతే రివీల్ చేయట్లేదు. అసలు ఈ అశ్వత్థామ శ్రీకృష్ణుడి మధ్య జరిగిన ఘట్టాన్ని మన పురాణాల్లో అయితే ఎప్పుడూ ఉంది. ఆ సీన్ నుంచి మన కల్కి సినిమా మొదలవుతుందనే చెప్తున్నాం అంతే. ఎందుకంటే ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారు చాలా కష్టపడి 600 కోట్లతో ఈ సినిమాని అయితే తీయడం జరిగింది. ఎక్కడ సినిమా చూసిన వాళ్ళైతే ప్రేక్షకులు ఎవరైనా సరే ఆ కథ గురించి, క్యారెక్టర్ గురించి చెప్పొద్దని చెప్పారు. స్పాయిలర్ చేయకుండా ప్రతి ఒక్కరు కూడా సినిమాని చూడాలని చెప్పారు. అందుకే ఆయన మాటకు మనం రెస్పెక్ట్ ఇస్తూ కథ గురించి లోతుగా వెళ్ళట్లేదు అంతే. అయితే ఈ సినిమాలో శ్రీకృష్ణుడు అశ్వత్థామతో సినిమా మొదలవుతుంది. కలియుగాంతంలో పాపం అయితే మితిమిరిపోతుంది. యాగాలు, యజ్ఞాలు కూడా ఆగిపోతాయి. గంగా నది యొక్క చివరి బొట్టు కూడా ఎండిపోతుంది. ఎక్కడ చూసినా అధర్మం తాండవం చేస్తుంది. అప్పుడు మరొక అవతారం ఎత్తుతా అంటాడు శ్రీకృష్ణుడు. నా పైన ఇప్పుడు దాడి చేసిన నువ్వే, వచ్చే తర్వాత రోజుల్లో తల్లి గర్భం నుంచి నువ్వే నన్ను కాపాడాలి అని అశ్వత్థామతో శ్రీకృష్ణుడు అయితే చెప్తాడు. సమయం వచ్చినప్పుడు ఈ మనీ మళ్ళీ నీ దగ్గరకు వస్తుందని చెప్తాడు. మళ్ళీ చెప్తున్నాం చూడండి, కల్కి అసలు మ్యాటర్ అయితే మేము అసలు చెప్పట్లేదు. ఇది మన మైథాలజీలో జరిగిన సంఘటన. అయితే ఇక్కడ నుంచి కథను మొదలుపెట్టి 6000 సంవత్సరాల తర్వాత 2898 ADగా జరిగే కథగా ఎలా చూపించాడు, మిగిలిన కథలో కూడా మొత్తం ఏం జరుగుతుంది మీరే తెలుసుకోవాలి. ఎలాగో మీకు టీజర్ ట్రైలర్ లో మన ప్రభాసు, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనేలను చూసి ఒక ఐడియా అయితే వచ్చే ఉంటుంది మీకు కల్కి సినిమా గురించి. 2898 ADలో ప్రపంచం ప్రమాదకరంగా మారడం, కింద ఉన్న వాళ్ళకి తిండి నీళ్లు లేకపోవడం, కాంప్లెక్స్ నగరం, సుప్రీం జస్టిస్, ఇవన్నీ కూడా మీరు ట్రైలర్ లోనే చూసారు కాబట్టి ఇక మిగతా కథను కూడా మీ ఊహ కోసమే వదిలేస్తుంది. అయితే భగవంతుడు కాపాడే సమయం ఆసన్నమైందని అశ్వత్థామకు తెలుస్తుంది. సరిగ్గా అదే సమయంలో తన మణి యొక్క ఆచూకీ తనకు తెలుస్తుంది. దీనితో సుమతిని కాపాడడానికి అశ్వత్థామ రంగంలోకి అయితే దిగుతాడు. మరి కాంప్లెక్స్ సైన్యం నుంచి అశ్వత్థామ ఒక్కడే సుమతిని రక్షించగలిగాడు. సుమతిని కాంప్లెక్స్ కి అప్పగించి యూనిట్ సాధిద్దామన్న మన భైరవ కళ నెరవేరిందా? సుమతిని ఎత్తుకెళ్లడానికి వచ్చిన మన భైరవ, అశ్వత్థామకు మధ్య ఎలాంటి పోరాటం జరిగింది? అసలు ఈ భైరవ కథ ఏంటి? అసలు ఈ పోరాటంలో ఎవరు గెలిచారు? సుమతి భగవంతునికి నిజంగానే జన్మనిచ్చిందా? మరి ఇవన్నీ కూడా మీరు తెరపై చూసే తెలుసుకోవాలి. సరేనండి, ఇక మనం డైరెక్టర్ గురించి అయితే మాట్లాడుకుందాం. మరి నాగార్జునకి అయితే యాక్సెప్ట్ చెప్పాల్సింది. భవిష్యత్తు ఎట్లా ఉంటది అనేది అయితే ఊహ, దాన్ని ఎలాగైనా ఊహించుకోవచ్చు మనం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను అర్థం చేసుకుని పురాణాలపై పరిశోధన చేసి చాలా కష్టపడి 3 లోకాలను అయితే నాగార్జున సృష్టించాడని చెప్పుకోవచ్చు. కాంప్లెక్స్, కాశీ, శంబల అనేటివి ఈ 3 లోకాలు. నిజానికి ఈ సినిమాకి బలం చివరి 15 నిమిషాలు క్లైమాక్స్. థియేటర్ లో సంతోష్ నారాయణ ఇచ్చిన BGM తో గూస్ బంప్స్ అయితే వస్తాయి. అయితే అందరు అనుకున్నది ఏంటంటే ఈ సినిమా ఎండింగ్ లో పార్ట్ 2 గురించి హింట్ అయితే ఇస్తారనుకున్నారు. పార్ట్ 2 ఏంటి, ఏకంగా నాగార్జున అయితే కల్కి యూనివర్స్ నే అనౌన్స్ చేశాడు. అందరినైతే ఆశ్చర్యపరిచిందని చెప్పుకోవాలి. ఇక ఈ సినిమా నుంచి అయితే ఇంకో 3-4 సినిమాలు అయితే పక్కా వస్తాయని అర్థమైంది. ఇక ఈ సినిమాలో తెలిసిన క్యారెక్టర్స్ కొన్ని అయితే సీక్రెట్ గా ఉంచినవి అయితే
అయితే చాలా ఉన్నాయి. అవేంటో చెప్పకూడదు, మరి మీరే చూడాలి, ఎందుకంటే సర్ప్రైజ్ అవుతారు కాబట్టి. ఇక నటన విషయానికి వస్తే ముందుగా అమితాబ్ బచ్చన్ ని చూసిన ప్రతిసారి కూడా ఆయన చేసే యాక్షన్ సీన్స్ కి అయితే మనం థ్రిల్ అవుతామని చెప్పుకోవాలి. ఎమోషన్ సీన్స్ అయితే భావోద్వేగాలను తన కళ్ళతోనే పలికించింది నిజంగా. ఇక దీపికా పదుకొనే కూడా క్యారెక్టర్ లో ఒదిగిపోయిందని చెప్పుకోవాలి. ఇక సినిమాకు మెయిన్ పిల్లర్ అయిన భైరవ్ పాత్రలో మన ప్రభాస్ తప్ప మనం ఇంకెవరిని ఊహించుకోలేదు. ఆ రేంజ్ లో విశ్వరూపాన్ని అయితే చూపించింది మరి మన డార్లింగ్. ఎందుకంటే సరైన పాత్రే పడాలి గానీ ప్రభాస్ గారి పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మీకు అందరికి తెలిసిందే. ఇక బాహుబలి తర్వాత ప్రభాస్ కి మళ్ళీ ఆ రేంజ్ ఆ హిట్ అయితే పడలేదని చెప్పుకోవాలి. అయితే ప్రభాస్ గారికి అయితే ఈ సినిమాతో కోరిక తీరిందని చెప్పుకోవాలి నిజంగా. క్లైమాక్స్ లో వచ్చే ఒక ట్విస్ట్ దగ్గర బాహుబలిలోని ప్రభాస్ మళ్ళీ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోయిండేమో అనిపిస్తుంది నిజంగా. ఇక ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడైతే సుప్రీం యాసిన్ అనే పాత్రకి కమల్ హాసన్ ని అసలు ఎందుకు తీసుకున్నారు అనుకుంటాం మనం. కానీ క్లైమాక్స్ సీన్ లో వచ్చే ఒక్క సీన్ లో మాత్రం నెక్స్ట్ సినిమాలో ఆయన పాత్ర ఎంత కీలకం అనేది అర్థమవుతుంది అందరికి. ప్రభాస్ కమల్ హాసన్ పోటీ పడుతుంటే వా నిజంగా తలుచుకుంటేనే బూస్ బంప్స్ వస్తున్నాయి. ఇక సినిమాలో విజువల్స్ కి అయితే సలాం కొట్టాల్సిందే. మొదటి నుంచి నాగాశ్విన్ ఈ మూవీలో విజువల్స్ అయితే హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయని చెప్తూనే ఉన్నాడు మనకి. సినిమా చూసిన వాళ్ళందరికైతే ఆ ఫీలింగ్ షూర్ గా వస్తుంది. టెక్నికల్ గా అయితే సినిమా నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి నిజంగా. 4 ఏళ్లు నాగాశ్విన్ గారు పడిన కష్టం ఆ తెర పైన కనిపిస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చే వాళ్ళైతే కాసేపు ఆ మూల్లోనే ఉండిపోతారు. ఫైనల్ గా అయితే నాగార్జున సినిమా ఇండస్ట్రీని షేక్ చేసే హిట్ కొట్టాడని చెప్పుకోవచ్చు. బాహుబలి తర్వాత డార్లింగ్ ప్రభాస్ అయితే మళ్ళీ ఆ రేంజ్ లో అయితే పర్ఫార్మెన్స్ అయితే అదరగొట్టిండని చెప్పుకోవాలి. తెలుగు సినిమాని నాగార్జున ఇంకో 10 మెట్లు ఎక్కించిండని చెప్పుకోవాలి. ఈ సినిమాతో హాలీవుడ్ లాంటి సినిమాలు చేయడం మాకేం కష్టం కాదని నిరూపించాడు. ఇంత భారీ సినిమా తీసిన వైజయంతి మూవీ బ్యానర్ కి అశ్విని దత్ గారి గట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. సో డార్లింగ్ ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకోండి, బొమ్మ మామూలు హిట్ కాదు మరి, బ్లాక్ బస్టర్ హిట్ మరి. ఇదండి కల్కి రివ్యూ. మరి కల్కి మూవీ అయితే మనం ఎక్కడ కూడా మాట్లాడుకోలేము. కల్కి మూవీ దేన్ని బేస్ చేసుకొని ఉంది, దేని గురించి వచ్చింది, అసలు స్టోరీ ఏంది, స్టోరీ కూడా మనం మాట్లాడుకోలేము. మనం పురాణాలను తీసుకుని మాట్లాడుకున్నాం ఇప్పటి వరకు. మరి మూవీ ఎట్లా ఉందంటే ప్రతి ఒక్కరు చూసిన తర్వాత ఫిదా అయిపోతారు. మరి చూడండి, మూవీకి వెళ్ళండి. మరికొన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మా వాయిస్ మంకీస్ మీడియాని.